ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. లీలా కృష్ణ, జానకమ్మ గారు, ఇగో సుహాసిని మైథిలి, గారు, ఇగో అందరూ మైథిలి, రండి. వద్దు. జానకమ్మ గారు, సుహాసిని గారు, అందరూ మైథిలి, రండి. వద్దు. జానకమ్మ గారు, మైథిలి, వద్దు. సుహాసిని గారు, అందరూ రండి. ఊర్నాయను పడక పడక ఈ మిడుగుడ్లు దాని కళ్ళలోనే పడ్డానే. ఈ రోజు అత్తయ్య గారి చేతిలో నాకు సావు తప్పదు. ఏ మైథిలి, ఏం జరిగిందని అలా బావురు కప్పలా అరుస్తున్నావు? నేను కప్పలా అరవడం కాదండి, మీ అల్లుడు గారే కుక్కల పని మనిషి మీదకి ఎగబడుతున్నాడు. నేను రావడం ఆలస్యం అయితే ఆ అమ్మాయి జీవితం నాశనం అయ్యేది. ఏం మాట్లాడుతున్నావు? మా అల్లుడు గారేంటి పని మనిషి జీవితం నాశనం చేయడం ఏంటి? నా నోటితో నేను చెప్పడం ఎందుకు? ఎదురుగానే ఉందిగా, ఆ అమ్మాయిని అడగండి. ఏమే వనజా, మైథిలి చెప్పేది నిజమేనా? మా అల్లుడు గారు నీతో అసభ్యంగా ప్రవర్తించారా? మైథిలి చెప్పింది అక్షరాల నిజం. అమ్మాయి రావడం ఆలస్యం అయితే మీ అల్లుడు గారు నన్ను లీలా కృష్ణ, అత్తయ్య గారు, వీళ్ళు చెప్పేదంతా అబద్ధమండి. వీళ్ళ మాటలు నమ్మకండి. ఏరా, నువ్వేదో పెద్ద శ్రీరామచంద్రుడివని, ఏక పత్ని వ్రతుడివని గుడ్డిగా నమ్మి నిన్ను దేవుళ్ళ ఆరాధిస్తుంటే నువ్వేమో కీచకుళ్ళ పరాయి ఆడవాళ్ళ మీదకి ఎగబడతావా? నీలాంటి చిత్తకార్తె కుక్కని ఏం చేసినా పాపం లేదురా. అమ్మో, చచ్చిపోయేలా ఉన్నాను. అత్తయ్య గారు కాపాడండి. అత్తయ్య గారు, అత్తయ్య గారు. నిన్ను ఇలా కాదురా. రేయ్! రేయ్! వద్దు, వద్దు, నీకు దండ పెడతాను. నన్ను సంపద్దు. నేను నీ మొగుడినే. నన్ను సంపద్దు. నీకు దండ పెడతాను. వద్దు, వద్దు, నన్ను సంపద్దే. వద్దు, వద్దు, నీకు దండ పెడతాను. నన్ను సంపద్దు. వద్దు, వద్దు, వద్దు. సుభద్ర, అల్లుడు గారు, అల్లట్టుకుంటానే. అల్లుడు గారు, అల్లుడు గారు, ఆ పనమ్మాయి చెప్పింది నిజమా అని అడిగితే వద్దు, నన్ను చంపొద్దు అంటారేంటి? అక్క, నీకు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. ఏంటది? ఆ హల్వా రాజుగాడు బెయిల్ మీద బయటకు వచ్చేశాడు. నువ్వు చెప్పేది నిజమా? ఇంత త్వరగా వాడికి బెయిల్ ఎవరిచ్చారు? వాడి ఫ్రెండ్ ఎవరో ఇచ్చాడంట అక్క బెయిల్. అలాగా, ఆ వెధవ ఇప్పట్లో బయటికి రాడనుకున్నాను, అప్పుడే బయటకు వచ్చేశాడు. అవునమ్మా, పైగా మూడో కంటికి తెలియకుండా రహస్యంగా నిన్ను పెళ్లి చేసుకుంటా అంటున్నాడు. దానికి ఏర్పాట్లు కూడా చేసుకుంటున్నాడు. రహస్యంగా పెళ్లి చేసుకోవడం ఏంటి నాన్న? అంత అవసరం ఏమొచ్చింది? భయం అమ్మా, భయం. ఈ పెళ్లి నువ్వు ఎక్కడ చెడగొడతావా అన్న భయం. అందుకే నీకు కూడా నిజం తెలియకుండా రహస్యంగా పెళ్లి జరిగిపోవాలని మీ అమ్మతో కూడా చెప్పాడు. ఆ వెధవ ఎక్కడ నీ మెడలో మూడు ముళ్ళు వేస్తాడో అని నాకు చాలా టెన్షన్గా ఉందమ్మా. నా గురించి మీరు టెన్షన్ పడకండి నాన్న.
హలో మైథిలి, మీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలని ఫోన్ చేశానండి. చెప్పు మైథిలి. ఆ హల్వారాజ్ రేపే మా పెళ్లి జరిగిపోవాలి అన్నాడట. పైగా నాకు కూడా తెలియకుండా సీక్రెట్గా పెళ్లి జరగాలని మా అమ్మతో చెప్పాడంట. అర్జెంటుగా మా తమ్ముడి మీద పెట్టిన కేసుని సాల్వ్ చేయాలండి. మా తమ్ముడు ఏ నేరం చేయలేదు అని నిరూపించాలండి. ఓకే మైథిలి, నీ ప్రాబ్లం మొత్తం అర్థమైంది. నేనుండగా వాడెలా నేను పెళ్లి చేసుకుంటాడు? ఆ పెళ్లి జరగదు, జరగనివ్వను. నువ్వెవడరా నా పెళ్లి జరగకుండా ఆపడానికి? అయినా పరాయి వాడికి కాబోయే పెళ్లంతో ఇలా మాట్లాడడానికి నీ సిగ్గులేదు? అవునులే, మీ అమ్మ నిన్ను తిన్నగా పెంచేడిస్తేనే కదా కనేసింది, ఊరి మీదకి బలాదురుగా వదిలేసింది. అందుకే నాకు కాబోయే పెళ్ళ వెనకాల పడుతున్నావు. రాయ్, ఎవర్రా నీ కాబోయే భార్య? వాళ్ళమ్మను బ్లాక్మెయిల్ చేసి బెదిరించి పెళ్లి చేసుకుంటున్నావు. రాయ్, నిన్ను అసలు మగాడంటారా? జరగబోయేదాన్ని పెళ్లి అంటారా? పనికి మాలిన యతవా. నోర్మై, పనికి మాలిన ఎదవా నేను కాదురా నువ్వు. ఇంకోసారి మైత్రికి ఫోన్ చేసినా కలవాలని ట్రై చేసినా నాకు కాబోయే పెళ్ళాన్ని హెరాస్ చేస్తున్నావని పోలీస్ కేసు పెట్టి లోపల వేస్తాను. జాగ్రత్త. రాయ్ రాయ్, చా! ఇప్పుడేం చేయాలి? మైథిలిని ఎలా కాపాడుకోవాలి? ఈ పెళ్లి జరగకుండా ఎలా ఆపాలి? రేపటి నుంచి నువ్వు ఉద్యోగానికి వెళ్ళట్లేదు, మానేస్తున్నావు. ఏం మాట్లాడుతున్నావు? నేను ఉద్యోగం మానేస్తే ఇంటిని ఎవరు పోషిస్తారు? ఇంకెవరు పోషిస్తారు? మా నల్లుడు గారే పోషిస్తారు. అమ్మా, ఇంకా ఇతను నా మెళ్ళో తాళి కట్టలేదు, ఈ ఇంటికి అల్లుడు అవ్వలేదు. అయినా నేను ఉద్యోగం చేస్తే ఇతనికేంటి ప్రాబ్లం? 100% ప్రాబ్లమే. ఉద్యోగం వంకతో నువ్వు వాడిని కలవడానికి వీల్లేదు. అందుకే ఉద్యోగం మానేయమంటున్నాను. కుదరదు. ఏ ఎందుకు కుదరదు? ఎందుకు కుదరదా? నేను ఇప్పటికిప్పుడు ఉద్యోగం మానేస్తే ఆ కంపెనీకి ఇవ్వాల్సిన 20 లక్షలు ఎవరిస్తారు? నువ్విస్తావా? నువ్విస్తావా? సర్లే, ఆ 10 లక్షల అప్పు తీరేదాకా ఆ ఉద్యోగం ఏదో చేసుకో. కానీ వాడితో మాట్లాడడం మాత్రం కుదరదు. కండిషన్స్ పెట్టడానికి నువ్వెవరు? నా మెళ్ళో తాళి కట్టి నా మొగుడు అయ్యాక పెట్టు. ఈ దిక్కుమాల కండిషన్స్ అన్ని పెళ్లికి ముందే పెడతాను అంటే పడడానికి ఇక్కడ ఎవ్వరూ రెడీగా లేరు. అమ్మా, చెప్పేతనికి చీటికి మాటికి ఇంటికొచ్చి ఓవర్ యాక్షన్ చేయొద్దని. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.